హాయ్ అండి. ఈరోజు నేను చిన్నప్పటి నుంచి ఎరిగిన మా ప్రియమైన బంధువులు జ్ఞాపకార్థ కూడిక అనమాట అండి. చాలా ఆత్మీయంగా, చాలా ఘనంగా ఈ జ్ఞాపకార్థ కూడిక జరిగిందండి. ఆవిడ దేవునిలో చాలా బలంగా వా విశ్వాసంగా ఉండేవారనమాట. ఈవిడి కార్యక్రమాలన్నీ చాలా బాగా జరిగినవన్నమాట. చిన్నప్పటి నుంచి మేము వాళ్ళ ఇంటి దగ్గర ఆడుకునే వాళ్ళమండి. ఆవిడ మమ్మల్ని ఏమీ అనేవారు కాదనమాట. మాతో పాటు ఆవిడ కూడా ఆడేసుకునేవారండి. ఈ కార్యక్రమము చాలా ఘనంగా జరిగిందండి. అసలు సమాధి కార్యక్రమం కూడా చాలా ఘనంగా జరిగిందనమాట. ఎప్పుడు నేను ఇలాగా అంటే సమాధి కార్యక్రమము ఇలా జరగడం చూడలేదనమాట. పెండ్లి కుమార్తె అలంకరింపబడిన రీతిగా ఆమె సమాధి కార్యక్రమం వ్యాన్ను కూడా పూలతో అలంకరించి ఘనంగా జరిగిందనమాట అండి. మన బైబిల్లో ఉంటుంది కదా, అక్కడ 100 మంది పిల్లల్ని కని దీర్ఘాయుష్మంతుడై చిరకాలము జీవించినను అతడు సుఖానుభవము నెరుకకు తగిన రీతిని సమాధి చేయబడకి ఉండిన ఎల్లా వాని గతి కంటే పడిపోయిన పిండము యొక్క గతి మేలని అని నేను అనుకునిచున్నానని మన ప్రసంగిలో ఉంటుంది. అంటే ఆ సమాధి కార్యక్రమం అంటే అంత ఘనంగా జరిగిందనమాట. వాళ్ళ బిడ్డల ద్వారా చాలా బాగా బంధువులతోనూ అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారనమాట. సమాధి కార్యక్రమం కూడా చాలా ఘనంగా జరిగిందండి. ఇప్పుడు జ్ఞాపకార్థ కూడిక కూడా ఇలాగా బంధువులతోనూ అందరితోనూ చాలా బాగా జరిగింది. అంటే మనకి కొన్ని ఆటంకాలు ఉంటాయి. ఎవ్వరూ కూడా ఈ కార్యక్రమానికి ఆటంకపరచకుండా వాళ్ళు అనుకున్న దానికంటే మరీ ఘనముగా జరిగిందనమాట. ఇప్పుడు చూడండి, మనము దేవుని మీదే ఆనుకున్నాం అనుకోండి, దేవుడు ఏదో ఒక విధంగా సహాయం పంపించేస్తాడండి. మన మనసు ఓన్లీ మనం దేవుని మీదే ఆనుకుంటే ఎవరో ఒక్కరి విధంగా ఏదో ఒక విధంగా దేవుడు వాళ్ళని ఆదరిస్తాడనమాట. అంటే నేను ఎవరిని విడిచిపెట్టే దేవుడు కాదండి. ఏదో ఒక విధంగా మనకి సహాయం పంపించేస్తాడనమాట. మళ్ళీ మనము దేవుని మీద ఆనుకుంటే చాలు అనమాట అండి. అంత అతిశయం ఉంటుందన్నమాట. మనం దేవుని మీద ఆనుకుంటే మనం ఎంత అతిశయం పడతామో మనము కూడా దేవుడు కూడా మన గురించి అనుకుంటాడు అనుకుంటా. ఇది మన మీద ఆనుకుని జీవించిన మన బిడ్డను ఓడిపోనివ్వకూడదు. దేనిలోనూ ఏ కార్యక్రమంలోనే అని మన కార్యక్రమాలన్నీ దేవుడే చక్కబెట్టేస్తాడనమాట. అదేవిధంగా ఈ కార్యక్రమము పాటలను ద్వారా ఈ దైవజ్ఞనులు అందరూ ప్రసంగించిన వాక్యము ద్వారా ఈ కార్యక్రమము చాలా ఆత్మీయంగా జరిగిందండి. దేవుడే ఇక్కడ మన మధ్య ఉన్నట్టు అనిపించింది అనమాట. అంటే అంటారు కదండి, ఎక్కడ ఇద్దరు కూడా నా నామం ఏకీభవించుతారో వారి మధ్యలో నేను ఉంటానని దేవుడు సెలవిచ్చిన ప్రకారంగా నాకు ఈ కార్యక్రమం అంతా చూస్తూ ఉంటే దేవుడు మన మధ్యలోనే ఉన్నాడు అని అనిపించింది అనమాట. దేవుని ఎరగని బిడ్డలు కూడా ఈ కూడికలో ఉండడం చూసి చాలా ఆనందం వేసిందండి. ఆవిడ చాలా మంచిగా ఉండేవారండి. చాలా చిన్నవాళ్ళతో చిన్నగా కలిసిపోయేవారు, పెద్దవాళ్ళతో పెద్దవాళ్ళలాగా ఉండేవారు అనమాట. అంటే ఫ్రెండ్లీగా మూవ్ అయిపోయేవారు అనమాట అందరితోనూ. ఈ కార్యక్రమము ఆవిడ మంచి మనస్సుకు తగ్గట్టు చాలా ఘనంగా జరిగిందండి. మన బైబిల్లో కూడా ఉంటుంది చూడండి, సుగంధ తైలం కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మ దినము కంటే మరణ దినమే మేలు అన్నట్టు. ఈ మరణ దినము
అకస్మాత్తుగా జరిగిందనమాట అండి వీడి మరణము. అంటే ఎవ్వరూ ఇలాగ అవుతుందని అనుకోలేదనమాట. చాలా షాకింగ్ అనిపించింది అనమాట అందరికీని. అప్పటి వరకు ఆ ముందు రోజు రాత్రి కూడా ఇలాగ ఆవిడ దేవుడితోనే గడిపారంట. ఒక చర్చి టైంకి ముందుగానే రెడీగా ఉండేవారు అన్నమాట. చర్చికి అంటే చర్చి మానడానికి ఇష్టపడేవారు కాదనమాట. చాలా సిన్సియర్గా, చాలా విశ్వాసంగా, నమ్మకంగా చర్చి మానకుండా వెళ్ళేవారు అనమాట అండి. విషయం కూడా చెప్పాలండి, నా యూట్యూబ్ ఫాలోవర్ కూడానండి జ్యోతి గారు నేను పెట్టిన వీడియో చూసి చెప్పేవారంట. వాడి కోడలికి చెప్పేవారనమాట, రాణి ఆ వీడియో పెట్టింది, రాణి వీడియో పెట్టిందని. నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. మా మధ్యలో లేకపోవడం కూడా మాకందరికీ చాలా బాధాకరంగా ఉంది. ఈ సత్యవతి గారు అని పిలవడం నాకు అలవాటండి. సత్యవతి గారు అని నేను అవన్నీ పిలుస్తూ ఉండేదాన్ని అనమాట. ఆవిడ ఫోటో క్లియర్గా తీయలేకపోయినా అనిపించింది. నేను కొంచెము సైడ్ కొన్నాను అనమాట, క్లారిటీగా ఫోటో రాలేదు. చాలా అందంగా ఉంటారు, చాలా వైట్గా ఉంటారు అన్నమాట. ముగ్గురు అబ్బాయిలండి సత్యవతి గారికి. అందరూ ఈ కార్యక్రమానికి వాళ్ళ బంధువులు అందరూ హెల్ప్ చేశారనమాట. అందరి సహకారంతో ఈ జ్ఞాపకార్థ కూడిక చాలా ఘనంగా జరిగిందండి. దైవజ్ఞానులు వాక్యం ద్వారా అందరి ద్వారా బాగా జరిగింది. పెద్ద సాక్షి మనం ఇప్పుడు విందాము. తను వండుకోలేని స్థితిలోనూ కూడా దేవుని పరిచర్య చేయాలని ఓపిక తెచ్చుకుని తన పరిచర్య తను చేసింది. అమ్మ వెళ్ళొద్దు, నీరసంగా ఉందన్నప్పుడు కూడా నేను వెళ్తాను, నేను చేస్తాను అని తన పరిచర్య ఎంతగానో దేవునికి చేసుకుంది. మేమైతే దానికి వీలకట్టలేం, కానీ మరణం అయితే విలువైంది. మాకైతే లోటు, ఆ లోటు దేవుడైతే మాకు తీర్చాలి. తల్లి గురించి ఎంత చెప్పినా తక్కువే, ఏం మాట్లాడినా తక్కువే. అందరి సహకారంతో ఈ కార్యక్రమం ఎంతగా గొప్పగా జరుగుతుంది. మరణించినప్పుడు నేను ఒకటే అనుకున్నాను, మా అమ్మని డాక్టర్నైనా అలంకరించి పంపాలి అని అనుకున్నాను. ఆ విషయం నేను అయ్యగారు చెప్పేటప్పటికి అది ఏర్పాటు చేసి పూల పండ్లో పంపాలనుకున్న వ్యాన్ల పండు నా ఆలోచన దేవుడు ఎరిగి దేవుడే ఆ కార్యం జరిగించాడు, అద్భుతంగా జరిగించాడు. అందుకు దేవునికి వందనాలు. నేనైతే ఏది అనుకుని అన్ని సమంగా అన్ని క్రమంగానే ఎంతగా దేవుడు జరిగించుకున్నాడు. కానీ లోటు అయితే గొప్పది, ఆ గొప్ప లోటును తీర్చేపడు దేవుడు అక్కడే. తల్లి స్థానం ఎవరు తీర్చలేరు, ఆ స్థానం కోల్పోయాం. తల్లి లేని బిడ్డలం అయ్యాం. దేవుడే మాకు దిక్కు కావాలి, మా బంధువులు మాకు దిక్కు కావాలి. అన్ని విషయాల్లో మాకు ఆధారపోయి ఈ 9 రోజుల బట్టి నుంచి మేము ఉంటున్నామంటే ఎంతో ఆధారపు, మాకు ఎంతో నెమ్మది. మా బంధువులు, మా చిన్నగారు కాదు, మా పిన్నగారు కాదు, అందరూ మాకు ఎంతగానో ఆదరించి మమ్మల్ని ఎంతగానో సహాయం చేస్తూ మమ్మల్ని ఆదరిస్తూ, దుఃఖం వచ్చినప్పుడు కూడా ఇది సంతోషంగా జరగాలి ఈ కార్యక్రమం అంతానని దుఃఖాంతిగా మిక్కుని సంతోషంగానే జరుగుతున్నాం. ఒక విందు, ఒక పెండ్లి విందు ఎలా జరుగుతుందో అలాగే జరుగుతూ వస్తుంది. 9 రోజుల బట్టి నుంచి విందు కాలం జరిగినట్టు, ఒక పెండ్లి జరుగుతున్నట్టు, ఒక పండగ జరుగునట్టే జరిగింది మా ఇంట్లో. అలాగే జరిగించేలాగా మా పెద్దలు మాకు సహకరించారు. అందరిని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. అందరూ పేరు చెప్పలేం, కానీ అందరూ మా కుటుంబస్తులు అందరూ మాకు సహకరించారు. ఆ సహకరించిన సహకారాన్ని బట్టి ప్రభు ఎంతగానో దేవుని స్తుతించుకుంటున్నాను. జ్ఞాపకం వచ్చే ఎంతగానో వారు చేసిన సహాయాన్ని అయితే మర్చిపోలేము. వారి ఇల్లంతా మాకు అప్పగించేశారు. మేమైతే ఇక్కడ ఏమీ ఒక గ్లాసు కూడా లేకుండా మేము ఖాళీ చేసి వెళ్ళిపోయాం. సమస్తం అంతా మేము వాడుకుంటున్నాం. అందరికీ ఏ లోటు లేకుండా నిండుగా జరుగుతాకే ఏంటంటే సెవెంత్ పెంచిన రుణం మాకు తీరుతుంది అనుకుంటున్నాం మేము. మా అమ్మ అయితే శ్రవంతిరంత గారు వాళ్ళు మాట్లాడడం తక్కువ, అందరితోనే మాట్లాడుకుంది. ఆ సాయంకాలం అందరితో, మా పెద్ద అత్తతోనే కాదు అందరితోనే మాట్లాడుకుని అన్ని విషయాలు మేమైతే అడగను, ఏమి అడగ వచ్చినప్పుడు అమ్మ నేను ఉదయకాలం ఇద్దరికి అమ్మ అని వెళ్ళటం,
ఆ అలవాటు అయిపోయింది. ఒక లక్ష్మీపురం జ్ఞాపకం వస్తుంటే చాలు నాకు ఇప్పుడు ఎవరిని పిలవాలమ్మా అనుకుంటున్నాను. కానీ ఏదైనా దేవునికే ఘనత, ప్రభువులో నిద్రించింది కనుక నాకు సంతోషం. దేవునిలో నిద్రించి పరిచర్య చేసుకుంటూ దేవునిలో ఘనంగా సాగింది కనుక సంతోషం. నేను తిరిగి చూస్తానన్న విషయంలో సంతోషం. అన్ని విషయాల్లో దేవుడే ఘనంగా అన్ని కార్యక్రమాలు ఘనంగా జరిగించుకుంటున్నాడు. తన కుమార్తె విషయంలోనూ నిజంగా ఈ ఏడాది తల్లి లేని లోటు ఎవరూ తీర్చలేము, కానీ వీళ్ళు ఆదరణ కోసం తల్లిగా తండ్రిగా దేవుడే వీరి పక్షమునుగా ఉంటాడు. ఎందుకంటే వీళ్ళు దేవునిని అంత ఎక్కువగా నమ్మకంగా విశ్వాసంగా ఉంటారనమాట. వీళ్ళ పెద్ద అబ్బాయి వాళ్ళందరూ వీళ్ళ పక్షముగా వీళ్ళందరి కోసము దేవుడు ఉండాలని మనం అందరం ప్రార్థిస్తాము, వీళ్ళ కుటుంబం కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.